మన యోగా దినం సందర్భంగా మన వైజాగ్లో 5 లక్షలతోటి దానికి మన ప్రధానమంత్రి గారు మన మోడీ గారు కూడా రావటం, దాన్ని ఒక ప్యాకేజీగా మన రాష్ట్రంలో తీసుకోవటం, ఇప్పుడు దగ్గర 15 రోజుల నుంచి ప్రతిరోజు కూడా యోగా సంబంధించిన ట్రైనర్స్ను కూడా రెడీ చేసుకోవటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ట్రైనర్స్ కూడా 5 లక్షల మంది ట్రైనర్స్ని కూడా రెడీ చేయాలనేది ఈరోజు ప్రభుత్వం ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఈరోజు అన్ని కూడా రోజుకు ఒక కార్యక్రమాన్ని యోగా ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా బీచ్లో దాని యోగా కార్యక్రమాలు కూడా చేశారు. కాబట్టి అందరినీ కూడా ముందుకు చేపట్టి యోగా ఎంత అవసరమో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి ట్రైనర్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారులు కానీ మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన చైర్మన్ బాలాజీ గారు అందరూ కానీ ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అందరూ తెలియజేస్తూ రేపు 21 జరగబోయేది అందరూ కూడా జయప్రదం చేయాలి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఇక్కడ జరగని విధంగా మనం జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సందర్భంగా యోగా మనకి ఎంత మంచిది హెల్త్ అనేది మనందరం గమనించాలి. ఈ 1 month యోగా స్పెషల్ క్లాసెస్ పెట్టి దాని అవగాహనను ప్రజల్లో పెంచుకోవటము చాలా అవసరము. యోగా అనేది అటు బాడీకి మైండ్కి మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఎందుకంటే యోగా చేస్తే ఉత్త ఫిజికల్ ఎక్సర్సైజే కాకుండా మెడిటేషన్, దానివల్ల బాడీ సోలు అన్నీ బాగుంటాయి, దాని కోఆర్డినేషన్. అందుకని ఈరోజు ఇప్పుడున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి ఎన్నో బీపీలు, షుగర్లు సందర్భంగా వస్తాయి. అందుకని మనం యోగా చేస్తే మంచి హెల్తీగా ఉంటాం అనే విషయం మనం తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి హెల్త్ కోసం, మంచి పీస్ఫుల్ మైండ్ కోసం యోగాని మనం అందరం ప్రమోట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ మన రాబోయే వైజాగ్లో వచ్చే కార్యక్రమంలో దాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు వీళ్ళందరూ వస్తాము. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి మనము యోగా గురించి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని దాంట్లో ఇది ఒక ప్రోగ్రామ్ అని సందర్భంగా తెలియజేసి ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇంకా స్పెషల్, ఎందుకంటే మన రాష్ట్రంలో వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ థీమ్ ఎలా పెడుతున్నారో ఆ వైజాగ్లోనే 5 lakh మంది పాపులేషన్ ఒకే రోజు యోగా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల జనాభా ఈ యోగాలో ఆ రోజు మన రాష్ట్రంలో పార్టిసిపేట్ చేస్తారు. మన జిల్లాలో మాత్రమే ఇప్పుడు దాకా దాదాపు 9,50,000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వారు అందరికీ కూడా ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా టూరిస్ట్ లొకేషన్స్ లో కూడా మనము ఎవ్రీ వీక్ ఒక్కొక్క రోజు యోగా జరిపించడం జరుగుతున్నది. డిఫరెంట్ లొకేషన్స్ లో కూడా యోగా రోజుని కేటాయించి అక్కడ కూడా యోగా జరిపించడం జరుగుతున్నది. దీనివలన అందరికీ కూడా యోగాని వారి లైఫ్ స్టైల్లో ఒక భాగంగా తీసుకోవాలి, అందరూ కూడా దాన్ని ఫాలో చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ఒక అవగాహన ర్యాలీ అనేది ఇప్పుడు జరగబోతుంది. డిస్ట్రిక్ట్ అన్ని సచివాలయం విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ రోజు ఈ టైంలో ఇప్పుడు ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ ర్యాలీకి విచేసిన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యే ఉదయ్ గారు, అదేవిధంగా చైర్మన్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్, అదర్ హెచ్ఓడీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో ఇంకా ఇది సక్సెస్ఫుల్ గా మనం జరిపించాలి. అదేవిధంగా మనకు జూన్ 20 నాటికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల ద్వారా దాదాపు ఒక 5,000 మెంబర్స్ తో ఒక యోగా కార్యక్రమం అనేది కూడా జరపబోతున్నాము. దాంట్లో కూడా అందరూ ఎక్కువ మంది సంఖ్యలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే జూన్ 21 యోగా డే ఉందో దాన్ని పురస్కరించుకున్న ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజల ఆరోగ్యం, ప్రజలు ప్రశాంతంగా ఉండి తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే యోగా యొక్క ప్రాశస్త్యాన్ని, యోగాని
ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారుగా ఆదేశాలు ఇవ్వటం ఆంధ్రప్రదేశ్లో, దాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లాలో ఎన్ని రోజులైన సరిపోయి మన కొత్తపట్నం బీచ్లో కానీ మొత్తం టూరిస్ట్ ప్లేసుల్లో వివిధ ప్రదేశాల్లో టెంపుల్స్లో టూరిజం ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేస్లో యోగా కార్యక్రమం, అంటే యోగా యొక్క ప్రాధాన్యతను తెలియజేయటం, యోగా అవసరాన్ని తెలియజేయటం. మనం ఏదైతే మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో పడిపోయి రకరకాల ఆలోచనలతో బిజీ షెడ్యూల్లో ఉండి ఆరోగ్యానికి 20 సంవత్సరాల క్రితమే మన యోగా గురువులు కావచ్చు ఋషులు 21న యోగా డేగా ప్రకటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మన ఒంగోలులో కూడా ప్రత్యేకంగా మన జిల్లాధికారులు, కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓస్ అండ్ ఆల్ అధికారులు, హెచ్ఎంటీఎం అండ్ హెచ్ఓ, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ రామచంద్ర జనార్దన్ రావు గారికి, అట్లాగే టూరిజం బోర్డు చైర్పర్సన్ మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగా మాసోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. సో వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో 3 ప్లేసుల్లో అంటే ఒంగోలు, కనిగిరి, మార్కాపూర్ ప్లేసుల్లో మనము ఈ వయోము అట్లాగే మరి అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ యోగాలో విస్తృత అవగాహన కల్పిస్తూ ఇదేదో 2047 ఏదైతే ఉందో అందులో హెల్దీ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ని కళ నెరవేరాలని ఈ కార్యక్రమాలు అన్నింటిలోనే భాగస్వామయ్యి యోగాని మీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ప్రజలందరికీ, చూడలందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.